హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అహోబిలం శ్రీ లక్ష్మీ నారసింహ పార్వేట ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పార్వేట ఉత్సవాల్లో భాగంగా స్వామివారు నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ సర్వాయిపల్లె గ్రామంలో స్వామివారికి వేద పండితులు పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ఈ నెల 28వ తేదీన జరిగే తన పెళ్లికి భక్తులను ఆహ్వానించటానికి గత 20 రోజులుగా స్వామివారు తిరుగుతూ అలసిపోయి ఉండటంతో దేవస్థానం ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి ప్రహ్లాదుడికి గంధం రాసి చల్లదానాన్ని ఏర్పాటు చేశారు. చెల్లెగదే నీ మాట చెంచెత, నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా చెల్లెగదే నీ మాట. భీష్మ ఏకాదశి రోజు శ్రీకాకుళం జిల్లా శాలిహుండం గ్రామంలో శ్వేతగిరిపై వెలసిన శ్రీ కాళీయ మర్దన వేణుగోపాలస్వామి యాత్ర కన్నుల పండుగ జరిగింది. ఈ ఆలయంలో ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజున శ్రీ వేణుగోపాలస్వామి యాత్రను నిర్వహించటం ఆనవాయితీ. వేణుగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైనది. కొండపై ఉన్న ఈ ఆలయానికి భక్తులు చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సంతానం లేమితో బాధపడేవారు ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. వివాహం కానివారు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి అక్షింతలను ఇంటికి తీసుకువెళితే ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని భక్తుల నమ్మకం. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీ కాళీయ మర్దన వేణుగోపాలస్వామి యాత్రలో పాల్గొని స్వామిని పూజించటం పరిపాటిగా వస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు విద్య విలువలు, వ్యక్తిత్వంపై మార్గనిర్దేశం చేస్తూ ప్రవచనాలు చేశారు. అనకాపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారికి హోంమంత్రి అనిత ఘనస్వాగతం పలికారు. అనకాపల్లిలోని 2 చోట్ల చాగంటి ప్రవచనాల కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం శ్రీ ఆదర్శ పాఠశాల వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో చాగంటి వారు ప్రవచనాలను చెప్పారు. ఈ ప్రవచన కార్యక్రమంలో 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి వారికి కూడా ఒక లక్ష్యం ఉండాలి. జీవితంలో ఏ లక్ష్యము లేకుండా గడపడానికి వీల్లేదు. ఒక రోజు ఉందనుకోండి, ఇవాల్టి రోజున నేను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాను అని చెప్పి ముందుగానే ఒక ప్రణాళిక ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యము లేకుండా కాలం గడిపేస్తే మనిషి జీవితంలో వృద్ధిలోకి రాడు. అబ్దుల్ కలాం గారు
పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఇట్ ఈజ్ నాట్ ఎ సిన్ ఇఫ్ యూ డూ నాట్ రీచ్ ది స్టార్స్, బట్ ఇట్ ఈస్ సర్టెన్లీ ఎ సిన్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ది స్టార్స్ టు రీచ్ ఫర్. మీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోతే పర్వాలేదు, మళ్ళీ మీరు లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ అసలు జీవితంలో లక్ష్యం లేకుండా ప్రవర్తించడం అన్నది మాత్రం మంచిది కాదు. ఎప్పుడూ లక్ష్యం అనేటటువంటిది ఉండాలి. లక్ష్యము అంటే గోల్, ఏదో ఒక లక్ష్యం ఉండాలి. నేను ఒక ఇంజనీర్ని అవుతాను, నేను ఒక డాక్టర్ని అవుతాను, నేను ఒక సైంటిస్ట్ని అవుతాను, నేను ఒక గొప్ప గాయకుడిని అవుతాను, ఏదో ఒక ఆదర్శం, లక్ష్యం మీరు జీవితంలో పెట్టుకోవాలి. తెనాలిలోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు కావడంతో తిరుప్పావై సేవను వైభవంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారికి నిర్వహించే తిరుప్పావై సేవను తలపించే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైఖానస పండితులు తిరుప్పావై సేవను ఆగముక్తంగా జరిపించారు. 108 కేజీల పులిహోర, వివిధ రకాల ఫలాలు, డ్రై ఫ్రూట్స్తో సంజీవైని పర్వతాన్ని ఎత్తిన ఆంజనేయస్వామి ఆకృతిలో పులిహోర ప్రసాదమును తీర్చిదిద్ది స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన బృందం సభ్యులు, శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది. ఒకే రోజు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శివలింగాన్ని, శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని సూర్యకిరణాలు తాకాయి. భక్తులు శివలింగాన్ని, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకే రోజు 2 దేవాలయాల్లో శివలింగాన్ని, అమ్మవారి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకటం చూసిన భక్తులు పరవశించిపోయారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అధికారులు. ఉభయ ఆలయాలతో పాటు పరివార ఆలయాలు ప్రసాద వితరణ హుండీలను లెక్కించారు. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3,76,22,452 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 25 రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు కానుకల రూపంలో సమర్పించినట్లు వెల్లడించారు. నగదుతో పాటుగా 526 యుఎస్ఏ డాలర్లు, 84 సింగపూర్ డాలర్లు, 140 కెనడా డాలర్లు, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 55 ఇంగ్లాండ్ పౌండ్స్, 28 మలేషియా రింగిట్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా లభించాయి. शिवशम्भो स्वयंभो भो शम्भो शिवशम्भो स्वयंभो भो शम्भो
శివ శంభో స్వయంభో. తూర్పుగోదావరి జిల్లా ఇరిపాక శివకేశవుల క్షేత్రంలో శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సారథ్యంలో ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బదిరెడ్డి అచ్చెన్న దొర సారథ్యంలో వేద పండితులు బిఆర్ నాయుడుకి ఆశీర్వచనాలు అందజేశారు. ఇరిపాక శివకేశవుల క్షేత్రంలో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడుకి టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పట్టువస్త్రాలు సమర్పించగా శాస్త్రోక్తంగా కళ్యాణ తంతును నిర్వహించారు. కన్నుల పండుగ జరిగిన ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 17 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. టీటీడీ నిర్వహించిన ఈ ఆలయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు సందర్శించి శ్రీవారి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు వివిధ వాహన సేవల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. హరియవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరియవతారములే అఖిల దేవత. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ శ్రీవారి ఆలయంలో ఈ నెల 17వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు 8 రోజులు ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో లోకల్ అడ్వైజరీ కమిటీ ప్రెసిడెంట్ అయితే వాళ్ళ అనుచరగణం అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను చూశాను, నిజంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా మొదలుపెట్టారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ ప్రోగ్రాంకి రావాలి, అందరూ చూసి ఆనందించాలి అని చెప్పి ప్రతి ఒక్క హిందువుని కోరటం జరుగుతూ ఉంది. ఓం నమో వెంకటేశాయ. కృష్ణా జిల్లా ఉయ్యూరులో 500 ఏళ్ల చరిత్ర కలిగిన వీరమ్మ తల్లి తిరునాళ్లలో 11వ రోజు నిర్వహించే సిడిబండి ఉత్సవం వైభవంగా జరిగింది. సిడిబండి తొట్టెలో దళిత వర్గానికి చెందిన అవివాహిత యువకుడు కూర్చోవటం ఆనవాయితీ. ఈ సంవత్సరం ఆ అదృష్టం ఉయ్యూరుకు చెందిన విక్రమ్ సింహకు దక్కింది. మేళతాళాలు, కోలాటాల మధ్య సాగిన ఈ సిడిబండి ఉత్సవంతో పట్టణమంతా సందడిగా మారింది. పెళ్లికొడుకు దుస్తులలో ముస్తాబైన యువకుడు సిడిబండి తొట్టెలో కూర్చొని ఉండగా భక్తులు అరటిపళ్లను బండిపైకి విసురుతూ అమ్మవారికి మొక్కులు సమర్పించారు.
ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి సిడిబండి ఉత్సవానికి ముగింపు పలుకుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున జ్వాల ప్రహ్లాద వరద స్వాములు పెళ్లి పిలుపుకు వెళ్లగా ప్రత్యేకంగా పావన లక్ష్మీ నరసింహస్వామిని సుదర్శనమూర్తిని అలంకరించి ఆలయ ముఖద్వార మండపంలో కొలువు తీర్చారు. మండపం ఎదురుగా హోమగుండం ఏర్పాటు చేసి స్వాతి సుదర్శన హోమం నిర్వహించారు. హోమం నుంచి వెలువడిన కాటుకను భక్తులు స్వీకరించారు. ప్రధాన అర్చకులు కిడంబి వేణుగోపాలన్ స్వామికి మహామంగళహారతిని అందించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు శ్రీ వీరమ్మ తల్లిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం కిరణ్మయి కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికై ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేశారు. వీరు ఇరువురికి ఆలయ మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి హైకోర్టు న్యాయమూర్తి మంత్రి కొలసు పార్థసారథులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందచేసి వారికి తీర్థప్రసాదాలను అందించారు. శివరాత్రి మహాపర్వదినం వేళ శ్రీశైల శ్రీ మల్లికార్జున స్వామివారికి సమర్పించే మృక్కుల్లో ఎన్నో విశిష్టతలు ఉంటాయి. అందులో ఒకటి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందురాడ గ్రామం నుంచి వెళ్లే ప్రత్యేక తలపాగా. ఈ తలపాగా 365 మూరల పొడవుతో ఏడాది పొడవునా నియమనిష్టలతో రూపొందించారు. శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం ముందురాడ గ్రామానికి చెందిన మూతిక వీర్రాజు దంపతులు. వీరితో పాటు మరో 10 దేవాంగుల కుటుంబాలు ఈ అపురూపమైన తలపాగాను సిద్ధం చేశారు. శ్రీశైలం మల్లికార్జున స్వామివారికి శివరాత్రి సందర్భంగా సమర్పించేందుకు ఈ 365 మూరల తలపాగాను అత్యంత భక్తి శ్రద్ధలతో నేశారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః
శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ఈ తలపాగా వెనుక ఏడాది కాలం నాటి కృషి ఉంది. ప్రతిరోజు ఒక మూర చొప్పున ఏడాదిలోని 365 రోజులకు సరిపడా 365 మూరల తలపాగాను ఈ కుటుంబాలు తయారు చేశాయి. గడిచిన 9 ఏళ్లుగా ఈ ఆచారాన్ని వారు కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఈ పనిలో పాల్గొనే కుటుంబ సభ్యులందరూ ఏడాది పొడవునా ఎంతో నియమనిష్ఠులతో ఉంటారు. గ్రామంలోని వీధుల్లో ఈ తలపాగాను ఊరేగించి భజనలు చేస్తూ కోలాహలంగా శ్రీశైలానికి బయలుదేరుతారు చేనేత కార్మికులు. స్వామివారికి ఈ తలపాగాను సమర్పించటం వల్ల తమ కుటుంబాలపై మల్లికార్జునుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని చేనేత కార్మికులు బలంగా నమ్ముతారు. మెడలో ధరించి పుర్రె చేత పట్టిండు. ఏమయ్య సాంబ శివ ఇంత పేదవాడివయ్య, నీవెంత పేద. మాఘమాసం సందర్భంగా కాకినాడ ఇరిపాక గ్రామంలో ఏలూరు నదీ తీరంలోని శ్రీ శివకేశవుల క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిర్వహణలో అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాన్ని చేపట్టారు. రాత్రి 7 గంటలకు శివకేశవుల ఆలయ ప్రాంగణంలో శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఏలూరు నదీ తీరంలో శ్రీ శివకేశవుల క్షేత్రంలో మహాదేవునికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిర్వహణలో బ్రహ్మశ్రీ కొడకంట శ్రీరామ్ శర్మ గురూజీ బ్రహ్మత్వములో రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతుల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా శివ శివ హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి శివ పూజ చేయగా చింతేల మనసా. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.